వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. మహాకుంభమేళలో ఆమె రుద్రాక్ష మాలలు అమ్ముకునే అమ్మాయి. కట్ చేస్తే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇంత తక్కువ టైంలో ఆమె ఓవర్ నైట్ స్టార్ ఎలా అయిపోయింది? అసలు ఎవరి అమ్మాయి? ఆమె ఎలా ఫేమస్ అయింది? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె పేరే మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతోంది. తరతరాల నుంచి మోనాలిసా కుటుంబం రుద్రాక్షలు అమ్ముతూ జీవిస్తోంది. మోనాలిసా కొన్ని రోజుల పాటు బాగానే చదివినా కుటుంబ ఆర్థిక పరిస్థితులతో చదువు మానేసి రుద్రాక్షలు అమ్ముతూ తన తమ్ముడిని చదివిస్తోంది. అయితే కుంభమేళకు వచ్చిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమెను చూసి ఫిదా అయిపోయాడు. ఆమె ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతే, ఆమెను చూసిన నెటిజన్లు యూత్ మోనాలిసా అందానికి ఫ్యాన్స్ అయిపోతున్నారు. డస్కీ స్కిన్తో పిల్లి కళ్ళతో ఉండే ఆమె మోము అందరికీ నచ్చేసింది. పైగా ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇదే ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. చూడటానికి హీరోయిన్ల కంటే అందంగా ఉంది అంటూ ఆమెను చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. దాంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీమర్స్, ట్రోలర్స్ ఆమె మీద పోస్టులు పెట్టేశారు. దెబ్బకు సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. మహాకుంభమేళకు వస్తున్న వారంతా ఈ మోనాలిసాను చూడడానికి ఎగబెడుతున్నారు. ఆమెతో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నా సరే ఆమె మాత్రం అందరికీ నవ్వుతూనే సమాధానమిస్తోంది. ఇలా ఫేమస్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఆఫర్ కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించాడు. తనకి ఇలాంటి అమ్మాయే కావాలని, తన సినిమాలో హీరోయిన్ పాత్రకు బాగా సెట్ అవుతుందని చెప్పాడు. తాను తీయబోయే ఫైల్స్ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ విషయం వైరల్ కావడంతో మోనాలిసాకు మరింత పాపులారిటీ పెరిగింది. ఓ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఆమెను తీసుకువెళ్లి హీరోయిన్ లాగా తయారు చేసి ఆ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కుంభమేళకు వచ్చిన వాళ్ళంతా ఆమెతో ఫోటోల కోసం వెంటపడడంతో చివరకు తన బిజినెస్ ఏమి జరగట్లేదు. ఆమెది కడుపేద కుటుంబం. తన చుట్టూ బౌన్సర్లను పెట్టుకునేంత స్తోమత లేదు. రుద్రాక్షలు అమ్మితేనే బతుకు తెరువు. కానీ కుంభమేళకు వచ్చిన తన కుటుంబం మొత్తం ఆమెను కాపాడుకోవడానికే టైం సరిపోతుంది. బిజినెస్ జరగక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆమె తండ్రి మోనాలిసాను తిరిగి మధ్యప్రదేశ్కు పంపించేశారట. మరి మోనాలిసా జీవితం సినిమా ఆఫర్తో మారుతుందా, లేదంటే ఆ సినిమాతోనే ఆగిపోతుందా అనేది తెలియదు. గతంలో చూసుకుంటే ఓ కచ్చాబాదం సింగర్, కుర్చీ మడత పెట్టి తాత లాంటి వాళ్ళు ఎందరో వచ్చారు. కానీ అదంతా 1-2 రోజుల మురిపమే. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. మరి మోనాలిసా పరిస్థితి కూడా అలాగే అవుతుందా, లేదంటే ఆమె దశ తిరిగిపోయి అవకాశాలు వస్తాయా అనేది వేచి చూద్దాం.